అండి ఈ వీడియోలో మిగిలిపోయిన కూరలతో చేసినటువంటి యమ్మీ యమ్మీ చికెన్ శాండ్విచ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పండు మిర్చి కోడి కూర చేశానండి. అదేమో మిగిలిపోయింది. సో అదేంటో తెలియదు కానీ మిగిలిపోయిన కూరలతో కానీ మిగిలిపోయిన అన్నంతో కానీ ఏ రెసిపీ చేసినా కానీ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. టేస్ట్ అదిరిపోతుంది కదా. మరి మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అలా ఉంటే కామెంట్ చేసేసేయండి. రియాన్ష్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి కొంచెం ఎగ్ ఫ్రై తీసుకున్నాను అనమాట. అంతే సింపుల్. బటర్ అలాగే చీజ్ కన్నా నాకు పీనట్ బటరే బెటర్ అనిపిస్తుంది. అందుకని నేను పీనట్ బటర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఫస్ట్ బ్రెడ్, పీనట్ బటర్, ఆ తర్వాత ఎగ్ వేసాను, ఆనియన్, టమోటా, మన దగ్గర ఉన్నటువంటి స్మాల్ పీసెస్గా చేసిన చికెన్, లాస్ట్లో పండు మిర్చిని పెట్టేసి శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, రియల్గా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలాంటి శాండ్విచ్లని చికెన్తో కానీ ఎగ్తో కానీ మిగిలిపోయిన కూరలతో కానీ మిగిలిపోయిన కూరగాయలతో కానీ దేంతో అయినా చేసేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు పండు మిర్చి కోడి కూర ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను.